బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన వర్షాలకు రోడ్లు, చెరువులు తలపిస్తున్నాయి. రాజధానిలో కురుస్తున్న వర్షానికి ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాదీలు అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ, హైడ్రా విభాగం అధికారులు తెలిపారు. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన వర్షాలకు రోడ్లు, చెరువులు తలపిస్తున్నాయి. రాజధానిలో కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాదీలు అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ, హైడ్రా విభాగం అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతూనే ఉంది. ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏమిటి వర్షం సిచ్యువేషన్? వాతావరణ శాఖ అధికారులు మరో 5 రోజుల పాటు అంటున్నారట. ఏమిటి ప్రస్తుతానికి సిచ్యువేషన్? మొత్తానికి నగరంలో వర్షం కురుస్తుంది. అయితే బంగాళాఖాతం అల్పపీడనంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికీ తడిసి ముద్దయింది. అయితే ఈ యొక్క భారీ వర్షానికి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి కూడా ప్రధానంగా ఇటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులతో సీఎం కూడా మాట్లాడారు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులు స్పందించాలి, కింది స్థాయి సిబ్బంది కూడా వెంటనే అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య దీనికి సంబంధించి చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క వర్షం నీటికి సంబంధించి పూర్తిగా అవి వాటర్ రోడ్డు పైన నించోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. వీలైనంత మట్టుకైతే ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు. ఎవరైనా ఉద్యోగం నిమిత్తము ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే కట్టకల గుంతలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి చాలా నిదానంగా వెళ్ళాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు జీహెచ్ఎంసీ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రము ఇటు ప్రజలు చాలా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు చూస్తే ప్రధానంగా ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రము ఇప్పుడైతే కంట్రోల్లో అయితే భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఇటు హైడ్రా కావచ్చు, ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పోలీసులు అందరూ కూడా రంగంలోకి దిగుతారు, రెడీగా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా రోడ్డు పైన ఎక్కువగా వాటర్ ఎక్కడైతే లాగిన్ ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించేందుకు కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సిబ్బందులు కూడా ఆ రంగంలోకి దిగారు. మరోవైపు విద్యుత్ షాక్ సంబంధించి మాత్రము స్తంభాల వద్ద ఎవరు కూడా ఉండొద్దు. ఎందుకంటే భారీ వర్షానికి కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆయా విద్యుత్ సంబంధించిన స్తంభాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా 3-4 రోజుల పాటు వర్షాలు ఉండే నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వర్క్ ఫర్ హోమ్ చూసుకోవాలి. సాధారణ మట్టుకైతే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్, ఉప్పలు, రామంతపూర్, పంజాగుట్ట, కుక్కడపల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో మాత్రం హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది. ఎందుకంటే భారీ వర్షానికి ఇక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి మాత్రం చాలా సమస్య ఉంది. ఇంకా గంట నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది ట్రాఫిక్ క్లియర్ కాబట్టి అధికారులంతా కూడా దీనికి సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది అధికారులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ భవన్.